హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి విజయ వచ్చేసింది. అయ్యో! విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదనుకుంటున్నారా? విజయ మల్టీ కుజిన్ అండి. ఈరోజు చూద్దామా వ్లాగ్‌లో అయితే లంచ్ బాక్స్‌కి చాలా మంచి ఫుడ్ అయితే చేస్తున్నాను. హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. లంచ్ బాక్స్‌లో మనం తొందరగా చేసి పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే రైస్ మిగిలిపోతే ఈవినింగ్ రైస్ మార్నింగ్ తినడానికి బోర్ కొడుతున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. లేదు ఈవినింగ్ ఎప్పుడైనా సరే కూర కొంచెమే ఉంటే ఎవరికీ సరిపోదు అన్నప్పుడు ఈ ఫుడ్ అయితే చేసుకోవచ్చు. అయ్యో! ఫుడ్ అంటున్నాను. ఏం ఫుడ్ అనుకుంటున్నారా? పేరు చెప్పలేదనుకున్నాను. నేనైతే చెప్పనండి. మీరే కామెంట్ పెడుదురు గానీ చివరి వరకు చూసి మధ్యలో చెప్తానులేండి పేరు. ఇక్కడైతే చూసారు గదా! ఈ గిన్నెలన్నీ కడిగేసుకుంటాను. ఇక్కడైతే గనక హ్మ్. రైస్‌లో కొంచెం ఆయిల్ పోసేసి కలిపేసుకోవాలండి. రైస్ అయితే గనక మనకి ఇదైతే ఫ్రెష్ రైస్ కాదు. నైట్ మిగిలిపోయిన అన్నంతో నేను చేస్తున్నానండి. ఈ విధంగా చేస్తే గనక చక్కగా ఇద్దరు మనుషులకైతే సరిపోతుంది. ఈ రైస్ అయితే గనక మేమిద్దరమే కాబట్టి ఇట్లా కూర వండుకునే బదులు ఎప్పుడైనా సరే కూరగాయలు లేనప్పుడు గానీ, ఇంట్లో ఎట్లాగో ఉంటూనే ఉంటాయి. కూరగాయలు లేనప్పుడు ఈ ఫుడ్ అయితే చేసుకోవచ్చు. అది చిన్న మార్పులతో నాన్ వెజ్ ఎవరైనా చేసుకోవచ్చు. వెజ్ వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది ఇదే వీడియోలో మెన్షన్ చేస్తాను. అందుకే నాన్ వెజ్ వాళ్ళైతే దేంతో చేసుకోవాలి, వెజ్ వాళ్ళైతే దేంతో చేసుకోవాలనే చెప్తానండి. ఇది వెజ్ యాక్చువల్‌గా నాన్ వెజ్జే కానీ వెజ్ వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. వీడియో అనేది చూసేసేయండి. ఇప్పుడైతే పొయ్యి ఫస్ట్ క్లీన్ చేశాను. పొయ్యి క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అట్టు కూడా క్లీన్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ అయితే ఇట్లా చేసుకున్నాను కాబట్టి ఈవినింగ్ అయితే దోస, చట్నీ చేస్తాను. అదైతే వ్లాగ్ తీయలేదు. ఇంకెందుకంటే మార్నింగ్ వ్లాగ్‌తోనే ఆపేసానండి. ఈవినింగ్ వరకు నేను వెళ్ళలేదు. ఇప్పుడైతే అట్టు బాగా వేడైపోయిన తర్వాత నీళ్లు పోసేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 టైమ్స్ అయితే నేను క్లీన్ చేస్తానండి. పేపర్‌తో గానీ, క్లాత్‌తో గానీ ఇట్లా నీళ్లు పోసేసి ఇలా క్లీన్ చేసేసుకుంటే వేడిగా ఉంటుంది. చూసి చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా! ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకొకసారి డ్రై చేసేసుకొని పక్కన పెట్టేస్తాను. ఆరిపోయిన దాకా. ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత మన అలమారలో పెట్టేసుకోవచ్చు. ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకు ఎక్కువ కాలం అనేది ఉంటుంది. ఇది నేను చెప్పాను కదా! దాదాపు 2 ఇయర్స్ అయింది కొని. ఇంకా కొత్త దానిలాగా ఉంది. ఇప్పుడైతే పొయ్యి కట్టేసాను. ఇక్కడైతే ఒక టమోటా, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీనికైతే కారం యూజ్ చేయము. ఓన్లీ పచ్చిమిరపకాయతోనే మనం కారం అనేది తీసుకొస్తాము. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకునేటప్పటికి అంట్లు కట్ చేసుకొని అంట్లు కూడా కడిగేస్తాను. అంట్లు కడిగిన తర్వాత నేనైతే గనక రైస్ రెడీ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇవన్నీ నీళ్ళల్లో వేసేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ పొడవు ఘాట్లు పెట్టేసి కట్ చేసుకున్నాను. టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను. కోడిగుడ్లు రెడీగా పెట్టాను. ఇక్కడ మీరు కోడిగుడ్లు ఒకవేళ వద్దు అంటే గనక ఇంతవరకే ఆపేసేయండి. ఇంకా టమోటా అనేది ఒకటి ఎక్కువ తీసుకోండి. నేను ఒక టమోటా తీసుకున్నా కాబట్టి మీరైతే గనక 2 టమాటాతో చేసుకోండి. ఇదైతే గనక ఈ రైస్ అయితే గనక మనకి ఇక్కడ నూనె అనేది తీసుకున్న ఆల్రెడీ నిన్న చేసిన డీప్ ఫ్రై ఆయిల్ ఉంది. అది వేసుకుంటున్నానండి. ఈ డీప్ ఫ్రై ఆయిల్‌తోనే నేను చేస్తాను. ఎందుకంటే అంట్లు కడిగేసి ఇంక పనంతా అయిపోయింది కదా! ఈ ఆయిల్ వేస్ట్ చేయకూడదు కాబట్టి ఆయిల్ ఎప్పుడైనా సరే ఒకసారి, 2 సార్లు డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇట్లాంటి కర్రీస్‌కి వాడేసుకోవచ్చు. రైస్‌లకి వాడుకోవచ్చు. ఇప్పుడు నాకు ఆయిల్ అయితే సరిపోదు. ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఈ రైస్‌కి అనేది కాస్త ఆయిల్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. ఇంక మీ అందరికి అర్థమైపోయి ఉంటది కదా! చెప్పేసేయండి. అర్థమైతే నేను తర్వాత చెప్పేస్తాను కదా! ఎలాగో. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనేది కొంచెం స్లోగా పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. మీరు ఒకవేళ లేదు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ స్పీడ్‌గా ఫ్రై అయిపోవాలంటే కొంచెం ఉప్పు వేసేస్తే గనక స్పీడ్‌గా ఫ్రై అవుతుంది. నేను ఉల్లిపాయలు వేగేటప్పటికి ఇంక వేరే పనులున్నాయి గదా! అవి చేసేసుకుంటాను. అన్నం అనేది ఎప్పుడైనా సరే అలా కొంచెం ఆయిల్ వేసి కలిపితే ఏందంటే అదే అన్నం పొడి పొడిగా వండుకుంటే ఆయిల్ వేసే పని లేదు. నేను నైట్ మామూలుగా రైస్ కూరల్లోకి వండాను కాబట్టి నైట్ అన్నం మిగిలిపోయిన అన్నంతో నేను చేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేశాను. అదే మీరైతే అన్నం పొడి పొడిగా వండితే గనక ఆయిల్ వేసి కలుపుకోకండి. ఇక్కడైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత టమోటా వేసాను. అదే గనక మీరు కొంచెం మసాలా టచ్ కావాలి అంటే గనక అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా దంచి వేసుకోవచ్చు. లేదంటే చిన్న ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆ 2 యూజ్ చేయట్లేదు. ఇక్కడైతే గనక ఉప్పు వేస్తున్నా. ఉప్పు అయితే గనక సరిపడా వేసేసుకోండి. ఇంకోటి ఎగ్స్ ఏస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది కొంచెం తక్కువ పట్టిద్ది. ఎందుకంటే ఎగ్స్‌లో కూడా ఉప్పు ఉంటది లైట్‌గా. సాల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం అది మగ్గిపోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక ఉల్లిపాయ ఎందుకు కోస్తున్నాను అంటే గనక నాకు ఇలాంటి రైసులు చేసేటప్పుడు పక్కన ఉల్లిపాయ పెట్టుకొని తినడం అయితే ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఆనియన్‌తో రైస్ తింటం ఇష్టం అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. మాకైతే ఇలా ఇష్టపడతాం కాబట్టి నేను అది కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నా. ఇంక మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేశారా?
అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. గట్టిగా కొట్టేసేయండి. నా మీద ప్రేమతో లైక్ అనేది గట్టిగా కొట్టేసేయండి. ఇంక చూసారు కదా! టమోటా అనేది కొంచెం మగ్గిపోవాలి. చాలామంది ఈ ప్లేస్‌లో ఏం చేస్తారంటే కచ్చప్ యూజ్ చేస్తారండి. నేనైతే కచ్చప్ వేయను. స్వీట్ టేస్ట్ వస్తది. కాబట్టి కచ్చప్ బదులు ఇట్లా టమోటా వేసేసుకొని చేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడైతే నేను సంబార్ వేస్తున్నాను. సంబార్ బదులు మీరు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఎందుకు అంటే స్వీట్ టేస్ట్ రావాలి అంటే చాలామంది కచ్చప్ యూజ్ చేస్తారు. కచ్చప్ బదులు మన ఇంట్లో ఫ్రెష్ టమాటా ఒక్కటి వేసేసి ఈ విధంగా చేయండి. ఇలా చేసిన తర్వాత అన్నీ వేసిన తర్వాత మీరు మసాలా పొడి అది వేసిన తర్వాత డైరెక్ట్ రైస్ అయితే వేసుకోవచ్చండి. రైస్ ఏంటంటే ఎగ్ వద్దన్నప్పుడు రైస్ వేసేసుకొని చేసుకోవచ్చు. అప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా కానీ పోపు అన్నం లాగా కానీ ఉంటుంది. పైడిచ్చి కొంచెం లైట్ నిమ్మకాయ పిండేసుకోండి. నేనైతే గనక ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా పేరు చెప్పేసాను కదా! లంచ్ బాక్సులకు కూడా హ్యాపీగా చేసి పెట్టొచ్చు. సారీ. ఇంకా అయితే గనక ఇప్పుడు మనకి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమోటా బాగా మగ్గిపోవాలి. మసాలా పొడి వేస్తున్నాము. అది బాగా వేగిన తర్వాత కారంగానే ఏం వేసే పని లేదు. మీరు కారం వేయకుండా పచ్చిమిరపకాయలతోనే కారం తెచ్చుకోండి. ఇక్కడ కోడిగుడ్లు అయితే నేను 5 కోడిగుడ్లు వేస్తున్నా. ఎందుకు వేస్తున్నాను అంటే గనక మనకి రైస్ ఎంత ఉందో అంత ఈ మసాలా ఉండాలండి. కాబట్టి ఎగ్ కానీ ఇవన్నీ ఉండాలి. అందుకే నేను చెప్తుంది మీరు ఈ ఫుడ్ చేసి మీ పిల్లలకు పెడితే ప్రాపర్‌గా ప్రోటీన్ అందించిన వాళ్ళు అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇదే ప్రాసెస్‌లో కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోండి. డైట్ ఫుడ్ అండి. ఆ బ్రౌన్ రైస్ గాని అలా వేసుకోవచ్చు. లేదంటే మనకి మొక్కజొన్న రవ్వ ఉంటుంది కదా! ఏది గోధుమ రవ్వ అది కూడా వేసేసుకొని చక్కగా ఇదే ప్రాసెస్‌లో ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చండి. లేదు సేమియా కూడా వేసుకోవచ్చు. ఇన్ని రకాలు దీనికి ఆప్షన్ ఉంది. అయన్నీ మనం వేసేసి చక్కగా పిల్లలకి బాక్స్ కింద పెట్టేసేయచ్చు. ఇంకా చూసారు కదా! అందుకే నేను ప్రాపర్‌గా చూపిస్తుంది ఇక్కడ కర్రీ ఎంతుందో రైస్ 2 సమానంగా ఉన్నాయి మీకు చూస్తుండే. అప్పుడు అదే గనక వెజ్ వాళ్ళైతే ఇంకొక టమోటా ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత నేనైతే అన్నం వేస్తున్నాను. అన్నం వేసి ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోండి. ఇంకా మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు పర్సనల్‌గా నా మెసేజ్ చేయాలంటే నా ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. విజయరాణికి అని ఉంటుంది. ఇంకొక ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి. ఎవరైనా కాల్ చేయాలంటే గనక అక్కడ మీరు మెసేజ్ చేస్తే ఓకే అని పెడితే కాల్ చేయండి. లేదా డైరెక్ట్ కాల్ వస్తే గనక వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నాను. మీరేమనుకోకండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి మనకి వేయించిన శనగపప్పు కారం ఉంటుంది కదా! సూపర్ కాంబినేషన్ అండి. ఆ కారం కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ ఫ్రైడ్ రైస్‌కి ఆనియన్స్ నంచుకుంటూ ఈ కారం కలిపేసుకొని తినండి. సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావాలి కదా! అప్పటిదాకా ఏం చేయాలో మన ఓల్డ్ వీడియోస్ చూడటం లేదండి. అవి కూడా చూసేసేయండి. ఇక్కడైతే కనుక మీరు కొంచెం కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. రైస్ అనేది చల్లటి రైస్ కాబట్టి వేడి చేసుకొని చక్కగా వేడి వేడిగా ఈ రైస్ అయితే తినేసేయచ్చు. ఇంకా లేదు మీరు పొడి పొడిగా అన్నం ఫ్రెష్ అన్నంతో చేసుకుంటున్నారా ఇంతసేపు ఫ్రై చేసే పని లేదండి. కొంచెం వేసేసి అలా కలిపి తీసేసుకోవచ్చు. మీరు అది కూడా ఆయిల్లో కలిపే పని లేదు. నేనైతే ఇదేంటంటే నైట్ అన్నం కాబట్టి మనం పెరుగన్నానికి అలా వండుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసి కలిపానండి. ఈ విధంగా మీరు చిన్న మార్పు చేసేసుకొని చక్కగా చేసేసుకోవచ్చు. ఇది ఫ్రై రైస్ వేపుతున్నామని చెప్పి చాలామంది పాతకాలంలో పెట్టేవాళ్ళండి. మా అమ్మమ్మ వాళ్ళైతే మాకు చేసి పెట్టేవాళ్ళు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇలా చేసుంటే గనక ఏంటి అన్నం తాలింపు వేయటం అని చెప్పి అంటాం. తాలింపు అన్నం మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. వాళ్ళు చేసిన దానికే మనం చిన్న మార్పు చేసి చేసుకున్నాం. మరొక వ్లాగ్‌తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.